ఏం లేదు సార్, మీకు జాతకం చూడటం వచ్చారు కదా, మా చేతులు చూసి ఎలా ఉన్నాయో చెప్తారని. ఏదరా నాన్న నీ చేయది ఇదేటో మరి. ఏమైంది సార్? నీ వీడియోలు చాలా మంది చూసి నవ్వుకుంటున్నారు కానీ లైక్లు కొట్టట్లేదు నాన్న. అవునా? మళ్ళీ ఏమైంది సార్? ఇది మరీ ఘోరం నాన్న. ఏమైందో చెప్పండి సార్. కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా నీ వీడియోలు చూసేస్తున్నారు నాన్న. ఇలాంటి జాతకం ఎవరికి ఉండకూడదురా నాన్న. మళ్ళీ ఏమైంది సార్? కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టట్లేదురా నాన్న. ఇంకెలాగెళ్తే నువ్వు పెట్టగానే నీ వీడియోలు వాళ్ళకి అన్ని నీకే నేను ప్రేక్షకులు చెప్తాను అట్లాగే. అరే నాన్న, మా సతీష్ గారి బాగుపడాలంటే ఆయన వీడియోలను చూసి ఇంటిలో పది కూర్చొని పక్కపక్క నవ్వించుకోవడం కాదు, చూసాక ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకుంటారు నాన్న. చెప్పిసాను నాన్న, నా మాట ఇంటర్లో ఆడియన్స్. బెల్ ఐకాన్ అది మర్చిపోయినా మరి. అలాగే సబ్స్క్రిప్షన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి రా. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, స్ట్రైక్ రేట్ గురించి ఏం చేద్దామంటారు, ఏం మాట్లాడుకుందాం అంటారు? అలా చల్లగా ఏసీలో సీట్ వేసుకుని కూర్చొని మాట్లాడినంత ఈజీ కాదు. గ్రౌండ్ లో కూర్చొని స్కోర్ చేసి స్ట్రైక్ రేట్ పెంచుకోవడం అంటే సిగ్గుండాలి కొద్దిగా అయినా. కోహ్లీ ఎంత బాగా బ్యాటింగ్ చేసావో తెలుసా? ఈ బ్యాటింగ్ చూస్తుంటే అలా చూస్తూ ఉండాలి అనిపిస్తుంది. సిక్స్లు కొట్టే అంత బలం లేదన్నావు, కానీ మ్యాచ్ లో చూస్తే అందరికన్నా సిక్స్ నువ్వే ఎక్కువ కొట్టావు. ఊరుకోరా హాఫ్, ఏదో అలా జరిగిపోయిందిలే గాని. అయినా నా క్యాచ్ డ్రాప్ చేస్తారా? ఒక క్యాచ్ అంటే సరేలే అనుకోవచ్చు, 2 క్యాచ్ నాలంటే క్యాచ్ డ్రాప్ చేసి ఎలా ఉంటుందో చూపించాలిగా. మరి బాగా చూపించాను. మాట్లాడుకోండి అమ్మా, మాట్లాడుకోండి. ఎన్నైనా మాట్లాడతారు. క్యాచ్ డ్రాప్ చేసాం, మరి మాకు సరిగ్గా 90 mm రాడ్ ఎట్టారు. ఇంకేం మాట్లాడతాం మేము? మౌనంగా ఉంటాం తప్ప. మ్యాచ్ మింగబెట్టుకున్నాం, ఈజీగా గెలిచే మ్యాచ్ని. కానీ మీ టీం కన్నా పెద్ద రాడ్ టీం అన్నా ఈ పంజాబ్ మాత్రం. మొత్తం 17 సీజన్స్ అయితే అందులో 2 సార్లు మాత్రమే టాప్ 4 లో ఉన్నారంట. మిగతా 15 టైమ్స్ గ్రూప్ స్టేజ్ నుంచి అవుట్ అయిపోయారంట. ఎంత దరిద్రం అన్నా, ఇంత రాడ్ టీం ఎక్కడన్నా ఉంటుందా? మీకన్నా దారుణంగా ఉంది ఇది మాత్రం. ఎవడ్రా వాడు మాది రాడ్ టీం అంటాడు? మీ అవ్వ లాస్ట్ 4 మ్యాచ్లు గెలిచాం, అది ఆర్సీబీ అంటే. అమ్మ వాటర్ టీం అంటారు ఇంద్రా. సిరాజ్ భయ్య, మా ఈ 4 మ్యాచ్లు గెలవక ముందు వరుసగా 8 మ్యాచ్లు 1 మ్యాచ్ గెలిచామన్నా. దాని గురించి ఏమంటావు? నువ్వు ఊరుకోరా తమ్ముడు, తుత్తు అంటావు. చెప్పరా? నీ వల్లే మామ, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. నా వల్ల ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. నీ వల్లనేరా, నా వల్లే ప్రాబ్లం అవుతుందా? వెళ్ళిపోతారా ఇడికెచ్చి. అరే నా వల్లనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. మామ, నీకు నా వల్లనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతుంది మామ ఇడికి. నీ వల్లనే ప్రాబ్లం. అశు బ్రో, నువ్వు కావాలని కోహ్లీ క్యాచ్ డ్రాప్ చేసావు కదా ఇంప్రెస్ చేయడానికి. అయినా ఇంప్రెస్ చేయడానికి ఇలాంటివి చేయకూడదు తమ్ముడు. ఏదన్నా ఉంటే మ్యాచ్ పెర్ఫార్మ్ చేసి ఇంప్రెస్ చేసి ఆటోగ్రాఫ్ తీసుకోవాలి, అంతేగాని క్యాచ్ డ్రాప్ చేసి అది ఎవరికి నష్టం? మనకేగా తమ్ముడు. ఇలా అయితే ఎలా బ్రో? ఊరుకోరా. ఎందుకు అందరు నన్ను నేను ఒక్కరిని డ్రాప్ చేసి నన్ను అంటారు అందరూ. నువ్వు డ్రాప్ చేయలేదా? నిన్ను కూడా అంటే నన్ను అంటారు ఏంది? ఏదో మ్యాచ్ నా వల్ల ఓడుకున్నట్టు మాట్లాడుతున్నారు అందరూ. అరే జితేష్, ఏమైందిరా నీకు? నువ్వు ఆడిన 12 మ్యాచ్లు ఒక్క మ్యాచ్ లో అయినా మ్యాచ్ విన్నింగ్ క్లాక్ ఆడేవారా? మనోళ్ళు నేను నిజంగానే ఎందుకు వదిలిపెట్టారో వరల్డ్ కప్ లో అనుకున్నా. తప్పులేదు, నువ్వు ఆడే పెర్ఫార్మెన్స్ కి వదిలిపెట్టక ఏం చేయాలో ముద్దెట్టుకోరుగా. సో ఇది ఫ్రెండ్స్, ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ తెలుగు ఫన్నీ హైలైట్స్. పంజాబ్ అయితే ఫీల్డింగ్ చాలా వరస్ట్ గా ఉంది. దీనికన్నా గల్లీ క్రికెట్ నయం అనిపిస్తుంది, అంత వరస్ట్ గా ఫీల్డింగ్ చేశారు. ముఖ్యంగా అయితే కోహ్లీ 0 మీద ఉన్నప్పుడే క్యాచ్ డ్రాప్ చేశారు. దాని తగ్గట్టుగా మళ్ళీ 10 మీద ఉన్నప్పుడు కూడా ఇంకోసారి క్యాచ్ డ్రాప్ చేశారు. దానికి మాత్రం కోహ్లీ మాత్రం మామూలుగా ఇంత 90 mm రాడ్ ఎట్టాడు. చేజింగ్కి వచ్చేసరికి వాళ్ళు ఎవరూ సరిగ్గా ఆడలేదు, ఒక్క రోజు తప్ప. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, ప్లీజ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like, comment, and subscribe.